కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అరోరా భూముల విషయంలో కాంగ్రెస్ బీజేపీ సవాళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అలాగే షబ్బీర్ అలీకి అనుకూలంగా నినాదాలు చేయడంతో పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం క్యాంప్ ఆఫీస్ ఎదుట మహేందర్ రెడ్డికి సంబంధించిన కారును బీజేపీ నాయకులు ధ్వంసం చేసి పక్కకు తోశారు. అనంతరం కారుకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. పోలీసుల బీజేపీ కార్యకర్తల తోపులాటలో హోంగార్డ్ వసంతరావుకు గాయాలయ్యాయి. కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి మహేందర్, అసలు ఏం జరిగింది? తీవ్ర మాటల యుద్ధం జరుగుతుంది. అయితే కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అరోరా భూముల విషయంలో కాంగ్రెస్ బీజేపీ సవాళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అలాగే షబ్బీర్ అలీకి అనుకూలంగా నినాదాలు చేయడంతో పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం క్యాంప్ ఆఫీస్ ఎదుట మహేందర్ రెడ్డికి సంబంధించిన కారును బీజేపీ నాయకులు ధ్వంసం చేసి పక్కకు తోశారు. అనంతరం కారుకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. పోలీసుల బీజేపీ కార్యకర్తల తోపులాటలో హోంగార్డ్ వసంతరావుకు గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి మహేందర్. కామారెడ్డి జిల్లాలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఈ రోజు ఒకరిపై ఒకరు ఛాలెంజ్ విసురుకోవడంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను పూర్తిగా పోలీసులతో బందోబస్తు చేశారు. అయినా గానీ కాంగ్రెస్ మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటికి వచ్చేసి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే ఇంటికి వచ్చి చేరుకున్న పరిస్థితి. దీంతో పోలీసులు మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అక్కడే ఉన్నటువంటి మహేందర్ రెడ్డి కారును ఈ బీజేపీ కార్యకర్తలు పగలగొట్టి నిప్పట్టించిన పరిస్థితి. అలాగే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించడంతో పోలీసులు వారిని చెదగొట్టేందుకు ప్రయత్నించారు. వారిలో స్వల్ప లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్పీ చంద్ర ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ భూముల విషయంలో డిగ్రీ కాలేజ్ భూములు, అలాగే శిశు మందిర్ పాఠశాల భూములు, అరోరా కాలేజ్ భూముల విషయంలోనే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తున్నాయి. షబ్బీర్ అలీ కూడా ఎమ్మెల్యే రమణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రమణారెడ్డి కూడా షబ్బీర్ అలీపై తీవ్రమైన ఆరోపణలు చేసిన పరిస్థితి. ఇది ఇక్కడ కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.
సాధించి కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమా రాణి యాజ్ ఏ చైర్మన్గా ఎలక్ట్ అయినందుకు నేను మా కాంగ్రెస్ పార్టీ నేను గెలిచానని చెప్పి విర్రవీగుతున్నటువంటి ముసల్ నక్క షబ్బీర్ అలీ వయసు 70 సంవత్సరాల పైబడి ఉంటాడు, పెద్దోడు కదా, పోని ఎందుకులే అసందర్భ ప్రలాపనలు అనవసరమైన భాషా ప్రయోగము చేయడము అవసరం లేదు అనుకొని ఇప్పటి వరకు ఆయనకు మర్యాద ఇస్తూ ఆగినాం. పెట్టినట్టు ప్రతి నిమిషం గెలుపుతా పోతున్నాడు. మరి బాగా గులగుల ఉన్నట్టున్నది, ఆ గుల మొత్తం తీర్చేదాకా చూసేటట్టున్నాడు. సరే, ఆయన వెనకాల కొత్త బక్రాలు ఉంటారు, పాత బక్రాలు, ముసలి బక్రాలు అన్ని అయిపోయినాయి, కొత్త బక్రాలు కొందరు ఉంటారు. ఈ కొత్త మేకలు మళ్ళీ కట్టుకొని నమ్మినట్టు పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళ గతం తెలియదు. ఎందుకంటే నేను కూడా అందులో ఒక బక్రాగా ఉండి వచ్చిన, నేనేం కొత్తగా వచ్చినా అని చెప్పట్లేదు.